బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్నారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 6 గ్యారెంటీల్లోనూ మరో అంశం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం అమలు చేయనున్న అంశంపై మంత్రులు అధికారులు చర్చించనున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పథకాల అమలు కోసం నిధుల సమీకరణపై మంత్రులు చర్చించనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్నారు. అలాగే ప్రజాపాలన దరఖాస్తులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 6 గ్యారెంటీల్లోని మరో అంశం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం అమలు చేయనున్న అంశంపై మంత్రులు అధికారులు చర్చించనున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పథకాల అమలు కోసం నిధుల సమీకరణపై మంత్రులు చర్చించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా కేబినెట్ సమావేశం కాబోతుంది. అందుబాటులో ఉన్న ప్రతి మంత్రిని కూడా హాజరు కావాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. మొత్తానికి మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ మంత్రివర్గ సమావేశంలో కూడా సిఎస్ శాంతికుమార్ తో పాటు ఉన్నతాధికారులు కూడా దీంట్లో ఈ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా నెల రోజుల పాటు జరిగినటువంటి ప్రజాపాలన, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి ప్రజాపాలన విషయంలో కావచ్చు, ప్రజల కోసమే చేస్తుంది పని అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న సందర్భంలో నెల రోజులు కూడా ముగిసింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. నెల రోజుల పాటు సాగిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారనేసి, అదేవిధంగా ప్రధానంగా ప్రజా దర్బార్కు సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే కూడా అప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక భవన్ అయినటువంటి ప్రగతి భవన్ కూడా ప్రజాభవన్ గా మార్చి ప్రజాభవన్ లో రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చేటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రజా దర్బార్ లో వచ్చే సమస్యల పరిష్కారాలు, అదేవిధంగా ప్రజాపాలన విషయంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు 100 రోజుల్లోనే 6 హామీలు అమలు చేస్తామనేసి, 6 పథకాలు అమలు చేస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇటు మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా పెంపు జరిగింది. ఆ 2 హామీలు కూడా అమలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మిగతా హామీలకు సంబంధించి కూడా గత నెల 28వ తారీఖు నుంచి కూడా ఈ నెల 6వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన పేరు కూడా దరఖాస్తులు స్వీకరించింది. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ లో కూడా ఈ దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 1,40,00,000కు పైగా కూడా దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తులు స్వీకరించిన సందర్భంలో కావచ్చు, ప్రధానంగా రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్స్ కావచ్చు, వీటికి సంబంధించి ధరణి సమస్యలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి, అదేవిధంగా మహాలక్ష్మి పథకం, అదేవిధంగా ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇట్లాంటి సమస్యలు అన్ని కూడా, ఇలాంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన సందర్భంలో కూడా ప్రజాపాలనకు అనూహ్యమైన స్పందనగా దొరికింది. దాంట్లో భాగంగానే ఆ హామీలకు సంబంధించి కూడా 6 హామీలను కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 100 రోజుల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే 30 రోజులు గడిచిన నేపథ్యంలో కూడా మరో 70 రోజుల్లోనే మిగతా హామీలు, అంటే పార్లమెంటు ఎన్నికలకు ముందే మిగతా అన్ని హామీలను కూడా నెరవేర్చాలనే సంకల్పంతో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించే మరి కాసేపట్లో కూడా కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. కొంతమంది మంత్రులు మాత్రం బయట ఉన్న నేపథ్యంలో కూడా అందుబాటులో ఉన్న ప్రతి మంత్రి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా నిధుల సమీకరణ విషయంలో కూడా ఈ 6 హామీలకు సంబంధించి కూడా ఒకవేళ వచ్చిన దరఖాస్తులు స్వీకరిస్తే ఎంత భారం పడుతుంది, ఆర్థిక భారం అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆర్థిక భారాన్ని ఎలా పూడ్చాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ఇటు అధికారులకు, మంత్రులకు మధ్య సంభాషణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా, కేంద్రంలో మంత్రులను, అదేవిధంగా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కలిసిన సందర్భం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, గతంలో 2013లో యాక్ట్ ప్రకారం కూడా రాష్ట్ర విభజన సమయంలో కూడా
ఆ ఏదైతే హామీలు విభజన చట్టంలో ఉన్నాయో ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రధానమంత్రి మోడీని హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా ఇప్పటికే కలిశారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, వాటన్నిటిపై చర్చించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వీరిద్దరే కాకుండా అధికారులను కూడా తీసుకువెళ్లి కల్పించిన సందర్భం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇటు 6 హామీలను కూడా 100 రోజుల్లోనే అమలు చేసి తన చిత్తశుద్ధి చాటుకునేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తా ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా కొంత చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 100 రోజుల్లోపే ఈ 6 హామీలను కూడా అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సచివాలయంలో, అంబేద్కర్ సచివాలయంలో కూడా ఈ మంత్రివర్గ భేటీ మాత్రం కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్.